హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సర్కారీ శిక్షణ. మనం ఆల్రెడీ రీజనింగ్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేశాం కదా. ఎవరైనా ఫస్ట్ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒక్కసారి చెక్ చేయండి. సో ఈరోజు మనం డైస్ అనే టాపిక్ని డిస్కస్ చేద్దాం. అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అయ్యేలాగా బేసిక్ కాన్సెప్ట్స్, డిఫరెంట్ టైప్స్, అలాగే ఎస్ఎస్సి సిజిఎల్ ప్రిలిమ్స్ 2024లో వచ్చిన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. మనం డైస్ అనే కాన్సెప్ట్ని సాల్వ్ చేయాలి అంటే మనకి క్యూబ్లో కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి తెలియాలి. అసలు ఫేసెస్ అంటే ఏంటి, కార్నర్స్ అంటే ఏంటి, ఎడ్జెస్ అంటే ఏంటి అని. క్యూబ్ని మనం స్క్వేర్ బాక్స్ అంటాం. ఎందుకు స్క్వేర్ బాక్స్ అంటాం? మనకి స్క్వేర్లో అన్ని సైడ్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. ఇక్కడ లెంత్ కానీ, హైట్ కానీ, బ్రెడ్త్ కానీ ఈక్వల్గా ఉంటుంది. స్క్వేర్ బాక్స్ అంటే మనం ఏ సైడ్ చూసినా కూడా ఈక్వల్గా ఉంటుంది. మనకి అన్ని సైడ్స్ కనుక ఈక్వల్గా ఉంటే మనం దాన్ని స్క్వేర్ బాక్స్ అంటాం. ఆ స్క్వేర్ బాక్సే క్యూబ్ అన్నమాట. ఏదన్నా డైమెన్షన్ అన్ఈక్వల్గా ఉంటే అది మనకి రెక్టాంగులర్ బాక్స్ అవుతుంది అండ్ అది క్యూబాయిడ్ అంటాం. సో ఇప్పుడు ఈ క్యూబ్లో ఫేసెస్ అంటే ఏంటి, కార్నర్స్ అంటే ఏంటి, ఎడ్జెస్ అంటే ఏంటో చూద్దాం. సో మనకి ఫేసెస్ అంటే ఏమంటామంటే ఈ సర్ఫేస్ ఏరియా ఉంది కదా, ఈ సర్ఫేస్ ఏరియాని మనం ఫేసెస్ అంటాం. సో మనం ఫేసెస్ని కౌంట్ చేద్దాం. ఎన్ని ఫేసెస్ ఉన్నాయి మనకి? ఫస్ట్ వన్ వచ్చేసి టాప్, నెక్స్ట్ వన్ వచ్చేసి బాటమ్, నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి 4 సైడ్స్ ఉన్నాయి. సో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ ఫేసెస్ అన్ని 1, 2, 3 and 4, 5, 6. సో మనకి ఫేసెస్ అనేవి 6 ఉన్నాయి. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి కార్నర్స్ కన్నా ముందు ఎడ్జెస్ నేర్చుకుందాం. ఎడ్జెస్ అంటే ఈ లైన్స్ అన్నమాట. సో మనకి ఈ లైన్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేస్తే అదే మనకి ఎడ్జెస్. సో ఒకసారి కౌంట్ చేయండి. మనం ఫస్ట్ టాప్లో చూద్దాం. 1, 2, 3 and 4. నెక్స్ట్ 5, 6, 7 and 8. నెక్స్ట్ 9, 10, 11 అండ్ ఇక్కడ 12. సో ఇక్కడ మనకి ఫేసెస్ అనేవి 6 ఉన్నాయి అండ్ ఎడ్జెస్ అనేవి 12 ఉన్నాయి. సో ఇక్కడ ఎడ్జెస్ అనేవి 12. నెక్స్ట్ కార్నర్స్ అంటే ఏంటి అంటే ఎక్కడైతే 3 ఎడ్జెస్ మీట్ అవుతాయో దాన్ని మనం కార్నర్స్ అంటాం. ఇక్కడ ఎడ్జెస్ అంటే ఏంటి, మనం లైన్స్ కదా. సో 1, 2, 3 ఈ లైన్స్ ఎక్కడ మీట్ అయ్యాయి, 3 ఎడ్జెస్ మీట్ అయిన పాయింట్ని మనం కార్నర్స్ అంటాం. సో ఇక్కడ మనకి 1 కార్నర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి 1, 2, 3. సో సెకండ్ కార్నర్ 1, 2, 3. థర్డ్ కార్నర్ 1, 2, 3. ఫోర్త్ కార్నర్. సో అలా మనకి ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4 అండ్ కింద 5, 6, 7 and 8. సో మనకి కార్నర్స్ అనేవి 8 ఉన్నాయి. సో ఫస్ట్ ఫేసెస్ అనేవి సర్ఫేస్ ఏరియాని మనం ఫేసెస్ అంటాం. సో మనకి ఫేసెస్ వచ్చేసి టాప్, బాటమ్ అండ్ 4 సైడ్స్ ఉన్నాయి. సో టోటల్గా 6 ఫేసెస్. ఎడ్జెస్ అంటే ఏంటి? ఈ లైన్స్ని మనం ఎడ్జెస్ అంటాం. ఎడ్జెస్ వచ్చేసి ఎన్ని ఉన్నాయి? 12. అండ్ కార్నర్స్ అంటే ఏంటి? 3 ఎడ్జెస్ ఎక్కడైతే మీట్ అవుతాయో దాన్ని మనం కార్నర్ అంటాం. సో కార్నర్స్ వచ్చేసి మనకి 8 ఉన్నాయి. సో ఇప్పుడు డైస్ అనే టాపిక్ని డిస్కస్ చేద్దాం. సో డైస్కి క్యూబ్స్కి సంబంధం ఏంటి అంటే మనము డైస్లో ఆపోజిట్ ఫేసెస్ ఏంటి అంటాం కదా. సో అక్కడ మనం యూజ్ చేసిన ఫేస్ వర్డ్ని, ఫేసెస్ని ఏమంటాం? ఇదే మనకి ఫేసెస్ అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు డైస్ అనే టాపిక్ని స్టార్ట్ చేద్దాం. మనకి డైస్లో 2 టైప్స్ ఆఫ్ డైస్ ఉంటాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి స్టాండర్డ్ డైస్, నెక్స్ట్ వర్డ్ వచ్చేసి నాన్ స్టాండర్డ్ ఆర్ జనరల్ డైస్ అంటాం. స్టాండర్డ్ డైస్ అంటే సమ్ ఆఫ్ ఆపోజిట్ ఫేసెస్ ఈక్వల్ టు 7, లేకపోతే సమ్ ఆఫ్ అడ్జసెంట్ సైడ్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 7. సో ఫస్ట్ చూద్దాం. స్టాండర్డ్ డైస్లో ఏమన్నాం? సమ్ ఆఫ్ ఆపోజిట్ ఫేసెస్ ఈక్వల్ టు 7. సో నేను ఇప్పుడు మనం ఆడే స్నేక్ అండ్ ల్యాడర్ డైస్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. మనం స్నేక్ అండ్ ల్యాడర్ ఆడే డైసే మనకి స్టాండర్డ్ డైస్ అన్నమాట. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఆపోజిట్ ఫేసెస్ సమ్ అనేది ఎప్పుడు 7 ఉంటుంది. సో ఫస్ట్ ఇక్కడ ఏముంది? 5. టాప్లో మనకి 5 ఉంది. అలాగే బాటమ్ ఆపోజిట్ ఫేస్లో మనకి 2 ఉంది. సో 5 + 2 అనేది ఎంత? 7. సో ఇక్కడ ఆపోజిట్ ఫేసెస్ అంటే 5, 2 అనేవి ఆపోజిట్ ఫేసెస్. నెక్స్ట్ ఇంకోటి ఏముంది? ఇక్కడ 4 ఉంది.
సో ఈ ఫేస్ ఏముంది, ఆపోజిట్ ఫేస్ 3, 4 and 3, అది కూడా 7, నెక్స్ట్ 6 and 1. దీన్ని మనం స్టాండర్డ్ డైస్ అంటాం. ఏదైతే మనం కైలాసం ఆడతాం కదా, ఆ డైస్ ఉంటుంది కదా, ఆ డైస్ని మనం స్టాండర్డ్ డైస్ అంటాం. ఇక్కడ ఆపోజిట్ ఫేసెస్ అనేవి సమ్ చేసినప్పుడు మనకి 7 వస్తుంది. అండ్ ఇంకోటి ఏం చెప్పాం, సమ్ ఆఫ్ అడ్జసెంట్ సైడ్స్ అనేవి ఎప్పుడు కూడా 7కి ఈక్వల్గా ఉండవు. ఆల్రెడీ ఆపోజిట్ ఫేసెస్ అనేవి 7 ఉన్నప్పుడు అడ్జసెంట్ ఫేసెస్ అనేవి 7 ఉండవు. అసలు ఈ అడ్జసెంట్ ఫేసెస్ అంటే ఏందో చూద్దాం. సో మనం ప్లేన్లో చూసినప్పుడు డైస్ అనేది మనకి ఈ 3 సైడ్సే కనిపిస్తుంది. సో 5కి అడ్జసెంట్ సైడ్స్ ఏంటి, 3 and 1. సో ఇవి కౌంట్ చేద్దాం. 5 + 1 6, 3 + 1 4, 3 + 5 8. సో ఇది కూడా మనకి 7కి ఈక్వల్ కాదు. సో ఇది మనకి స్టాండర్డ్ డైస్ అన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి నాన్ స్టాండర్డ్ ఆర్ జనరల్ డైస్. స్టాండర్డ్ డైస్లో ఏమన్నా ఆపోజిట్ ఫేసెస్ అనేవి 7 ఉంటాయి. సో ఇక్కడ ఏమవుతుంది, సమ్ ఆఫ్ ఆపోజిట్ ఫేసెస్ అనేవి నాట్ ఈక్వల్ టు 7 అవుతుంది. అండ్ ఇక్కడ అడ్జసెంట్ సైడ్స్ అనేవి ఈక్వల్ టు 7 అవుతాయి. సో ఇప్పుడు మనం ఇక్కడ క్వశ్చన్లో 2, 3 and 4 తీసుకున్నాం. సో మనం ప్లేన్లో చూస్తే మనకి డైస్ అనేది ఓన్లీ 3 ఫేసెస్ కనబడుతుంది కదా. సో మనం ఇప్పుడు సో ఈ క్యూబ్లో మనకి ఏముంది, 4, 3 and 2. సో 4, 3 and 2 దీన్ని కౌంట్ చేద్దాం. 4 + 2 6 నాట్ ఈక్వల్ టు 7, 3 + 2 5 నాట్ ఈక్వల్ టు 7, 4 + 3 ఈక్వల్ టు 7. సో ఏ అడ్జసెంట్ సైడ్ అన్నా ఈక్వల్ టు 7 అయితే అది మనకి నాన్ స్టాండర్డ్ ఆర్ జనరల్ డైస్ అంట. సో మీరు ఏ టాపిక్ని నేర్చుకోవాలన్నా ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి మీకు ప్రాపర్గా తెలియాలి. అప్పుడే ఎలాంటి ప్రాబ్లమ్నైనా మనం ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. సో మనకి డైస్లో 2 టైప్స్ ఉన్నాయన్నమాట. ఒకటి స్టాండర్డ్ డైస్, ఇంకోటి నాన్ స్టాండర్డ్ ఆర్ జనరల్ డైస్. స్టాండర్డ్ డైస్ అంటే ఏంటి, మనకి ఎగ్జాంపుల్ స్నేక్ అండ్ ల్యాడర్ ఆడే డైస్ ఉంటుంది కదా, అది మనకి స్టాండర్డ్ డైస్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అక్కడ మనకి సమ్ ఆఫ్ ఆపోజిట్ ఫేసెస్ అనేవి ఈక్వల్ టు 7 ఉంటాయి. నాన్ స్టాండర్డ్ ఆర్ జనరల్ డైస్లో ఏముంటుంది, సమ్ ఆఫ్ అడ్జసెంట్ సైడ్స్ అనేవి ఈక్వల్ టు 7 ఉంటాయి. మనం స్టాండర్డ్ డైస్కి నాన్ స్టాండర్డ్ డైస్కి డిఫరెన్సెస్ చూసాం కదా. దేన్ని స్టాండర్డ్ డైస్ అంటాం, ఏ డైస్ని నాన్ స్టాండర్డ్ డైస్ అంటామో చూసాం. సో ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆస్క్డ్ ఇన్ వేరియస్ ఎగ్జామ్స్, అంటే వేరియస్ ఎగ్జామ్స్లో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారో చూద్దాం. సో టైప్ 1 వచ్చేసి ఓన్లీ వెన్ 1 డైస్ ఈజ్ గివెన్, అంటే మనకి ఎగ్జామ్లో ఒకటే డైస్ ఇస్తానన్నమాట. సో మనకి నార్మల్గా డైస్కి 6 ఫేసెస్ ఉంటాయి కదా. సో మనం దాన్ని ప్లేన్ పైన పెట్టినప్పుడు మనకి ఓన్లీ 3 ఫేసెసే కనిపిస్తాయి అన్నమాట. సో మనకి క్వశ్చన్లో 3 ఫేసెస్ చూపించే అడుగుతారు. సో ఇప్పుడు వాట్ ఈజ్ ఆపోజిట్ టు 3? సో మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేటప్పుడు ఓన్లీ 1 డైస్ ఉన్నప్పుడు అది స్టాండర్డ్ డైసా నాన్ స్టాండర్డ్ డైసా చూడాలి. సో మనకి కండిషన్ ఏంటి, అడ్జసెంట్ సైడ్స్ అనే సమ్ని చూద్దాం. సో ఫస్ట్ మనం 1 + 3 ఎంత, 4. నెక్స్ట్ 3 + 2 5. నెక్స్ట్ 2 + 1 3. సో ఇక్కడ అడ్జసెంట్ సైడ్స్ అన్నీ ఏ సమ్ కూడా మనకి నాట్ ఈక్వల్ టు 7 ఉంది. సో అడ్జసెంట్ సైడ్స్ ఎప్పుడైతే ఈక్వల్ టు 7 ఉంటాయో అది నాన్ స్టాండర్డ్, ఎప్పుడైతే నాట్ ఈక్వల్ టు 7 ఉంటుందో అది మనకి స్టాండర్డ్ డైస్. సో ఇప్పుడు స్టాండర్డ్ డైస్కి మనకి స్టాండర్డ్ డైస్లో ఆపోజిట్ ఫేసెస్ అనే సమ్ 7 ఉంటుంది కదా. సో ఇక్కడ 2కి ఆపోజిట్ ఏమవుతుంది, 3కి ఆపోజిట్ ఏమవుతుంది, 1కి ఆపోజిట్ ఏమవుతుందో చూద్దాం. సో స్టాండర్డ్ డైస్ అనేది మనకి ఇక్కడ అర్థమైపోయింది. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఆపోజిట్ ఫేసెస్ అనే సమ్ 7కి ఈక్వల్గా ఉంటుంది. సో 2కి ఆపోజిట్ ఏమవుతుంది 5, 3కి 4, 1కి 6. సో ఇక్కడ 2 + 5 = 7. ఆపోజిట్ ఫేసెస్ అనేవి 7. 3 + 4 = 7. 1 + 6 = 7. సో మనకి ఒకటే డైస్ క్వశ్చన్లో ఇచ్చినప్పుడు అడ్జసెంట్ సైడ్స్ అనేవి చూడండి. అడ్జసెంట్ సైడ్స్ అనేవి నాట్ ఈక్వల్ టు 7 అయితే అది మనకి స్టాండర్డ్ డైస్ అవుతుంది. స్టాండర్డ్ డైస్లో ఏమవుతుంది, సమ్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్ టు 7 ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లంలో ఏమడిగాడు, వాట్ ఈజ్ ఆపోజిట్ టు 2?
సో ఓన్లీ 1 డైస్ ఇచ్చినప్పుడు అది స్టాండర్డా నాన్ స్టాండర్డా చూడాలి. సో స్టాండర్డా నాన్ స్టాండర్డా తెలుసుకోవడానికి మనం సమ్ ఆఫ్ అడ్జసెంట్ సైడ్స్ అనేది చేయాలి. సో 4 + 2 6, 4 + 1 5, 2 + 1 3. సో ఇది కూడా నాట్ ఈక్వల్ టు 7. ఈ అడ్జసెంట్ సైడ్ సమ్ కూడా నాట్ ఈక్వల్ టు 7 అంటే ఇది మనకి స్టాండర్డ్ డైస్. సో స్టాండర్డ్ డైస్లో మనకి ఏంటి కండిషన్, సమ్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్ టు 7 ఉంటుంది. సో మనకి 2కి ఏం సమ్ చేస్తే 7 అవుతుంది, 5. సో ఆపోజిట్ ఆఫ్ 2 అనేది 5. నెక్స్ట్ 1కి 6. సో ఆపోజిట్ ఆఫ్ 1 అనేది 6. 4కి 3. సో ఆపోజిట్ ఆఫ్ 3 అనేది 7. ఓకేనా, ఇలా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి. సో మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లంలో ఓన్లీ 1 డైసే ఇచ్చాడు, 3, 4 అండ్ 1. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, సమ్ ఆఫ్ అడ్జసెంట్ సైడ్స్ అనేవి చూద్దాం. సో 3 + 1 4, 4 + 1 5, 4 + 3 7. సో మనకి ఏ ఒక్కటి కూడా అడ్జసెంట్ సైడ్స్ అనేది సమ్ ఈక్వల్ టు 7 వచ్చింది. సో మనకి ఇది ఏమవుతుంది, నాన్ స్టాండర్డ్ డైస్ అవుతుంది. సో నాన్ స్టాండర్డ్ డైస్కి ఏంటి, సమ్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ అనేవి నాట్ ఈక్వల్ టు 7. సో ఇప్పుడు ఇక్కడ ఆపోజిట్ ఆఫ్ 3 అనే దానికి ఏమవుతుంది అంటే ఎప్పుడు కూడా అడ్జసెంట్ సైడ్స్ అనేవి ఆపోజిట్ అవ్వవు. సో 3కి ఆపోజిట్ ఏమవ్వచ్చు, సో నార్మల్గా మనకి డైస్లో 6 నెంబర్స్ ఉంటాయి కదా. సో మీకు ఈజీగా అర్థం అవ్వడానికి చెప్తున్నాను. సో ఆపోజిట్ ఆఫ్ 3కి 3 ఆపోజిట్ ఉండదు. సో 3 క్యాన్సిల్. నెక్స్ట్ ఏమవుతుంది, అడ్జసెంట్ సైడ్స్ అనేవి ఎప్పుడు కూడా మనకి ఆపోజిట్ సైడ్స్ అవ్వవు. సో 1 4ని కూడా డిలీట్ చేయండి. సో మనకి ఆపోజిట్ ఆఫ్ 3కి ఏమేం ఛాన్స్ ఉండొచ్చు, 2 or 5 or 6. సో ఇప్పుడు అడ్జసెంట్ ఆపోజిట్ ఆఫ్ 1 ఏముండొచ్చు, 1కి 1 ఉండదు, 4 ఉండదు, 3 ఉండదు. సో 2 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, 6 అవ్వచ్చు. ఆపోజిట్ ఆఫ్ 3కి ఏముంటుంది, 1 4 ఉండదు కాబట్టి 2 5 6 ఉంటుంది. సో మీకు ఒకవేళ ఆప్షన్లో 2 5 6 అనిస్తే ఈ 3 కూడా కాదనమాట. సో ఆపోజిట్ ఆఫ్ 3 అనేది ఏదన్నా ఉండొచ్చు, ఐదర్ 2 అని ఉండొచ్చు, ఐదర్ 5 అని ఉండొచ్చు, 6 అని ఉండొచ్చు అనమాట. దీనికి ఆన్సర్ అనేది మీకు ఇలా ఇస్తే ఆన్సర్ వచ్చేసి కెనాట్ బి డిటర్మైన్డ్ అనమాట. సో మీకు ఆప్షన్లో 2 5 6 అనే ఆప్షన్ ఉంటే కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి 2 5 6, లేకపోతే 2 5 6 ఆర్ కెనాట్ బి డిటర్మైన్డ్ అంటే ఆన్సర్ వచ్చేసి కెనాట్ బి డిటర్మైన్డ్. సో మనకి ఓన్లీ 1 డైస్ ఇచ్చినప్పుడు అది స్టాండర్డ్ డైసా నాన్ స్టాండర్డ్ డైసా చూసుకోవాలి. స్టాండర్డ్ డైస్ అయితే మనకి సమ్ ఆఫ్ ఆపోజిట్ ఫేసెస్ అనేవి 7 ఉంటుంది. ఎప్పుడైతే అడ్జసెంట్ సైడ్స్ యొక్క సమ్ అనేది 7 ఉంటుందో అది మనకి నాన్ స్టాండర్డ్ డైస్ అనమాట. అక్కడ సమ్ ఆఫ్ ఆపోజిట్ ఫేసెస్ అనేవి నాట్ ఈక్వల్ టు 7 ఉంటాయి. సో ఇప్పుడు మనం టైప్ 2 చూద్దాం. టైప్ 2 వచ్చేసి వెన్ 1 కామన్ నంబర్ ఈజ్ గివెన్. సో మనకి 2 డైస్ ఇచ్చినప్పుడు దాంట్లో ఒక కామన్ నంబర్ అనేది ఉంటుంది. సో మనకి క్వశ్చన్లో చూద్దాం. క్వశ్చన్లో ఏం అడిగాడు, ఫేస్ ఆపోజిట్ టు 5. సో ఇక్కడ 5కి ఆపోజిట్ ఫేస్ ఏమై ఉండొచ్చు అన్నాడు. సో ఫస్ట్ టైప్ వచ్చేసి 2 డైస్లో ఒక నంబర్ అనేది కామన్గా ఉంటుంది. సో ఇక్కడ ఈ 2 డైస్లో 2 అనే నంబర్ మనకి కామన్గా ఉంది. సో ఒక నంబర్ కామన్గా ఇచ్చి ఇంకో నంబర్ యొక్క ఆపోజిట్ ఫేస్ అనేది అడుగుతాను. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలన్నప్పుడు మనం ఫస్ట్ ఎక్కడైతే కామన్ నంబర్ ఉంటుందో అక్కడ నుండి క్లాక్ వైజ్ డైరెక్షన్లో నంబర్స్ అనేవి రాసుకోవాలి. సో ఇక్కడ మనకి కామన్ నంబర్ వచ్చేసి ఏంటి, 2. సో 2 నుండి క్లాక్ వైజ్ తీసుకోండి. ఫస్ట్ డైస్లో 2, ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే గడియారం ముళ్ళు ఏ రకంగా తిరుగుతుందో దాన్ని మన క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటామన్నమాట. సో ఫస్ట్ డైస్కి ఏముంది, 2 3 and 1. సో క్లాక్ వైజ్లో తీసుకున్నాం. ఇక్కడ కూడా రాయండి 2 4 and 5. సో ఇక్కడ కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకుంటే మనకి 2 4 and 5 ఉంది. సో ఇప్పుడు 2 ఉంది కదా, ఈ 2 నంబర్స్ అనేవి ఆపోజిట్ అవుతాయి. సో ఆపోజిట్ ఆఫ్ 5 వచ్చేసి 1 అవుతుంది, ఆపోజిట్ ఆఫ్ 3 వచ్చేసి 4 అవుతుంది. సో ఆపోజిట్ ఆఫ్ 2 అంటే ఏంటి, మనకు ఆల్రెడీ 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది. లేని నెంబర్ ఏంటి, 6. సో ఇక్కడ ఆపోజిట్ ఆఫ్
2 అనే దానికి 6 అవుతుంది. ఆపోజిట్ ఆఫ్ 3 అనే దానికి 4 అవుతుంది. సో మీకు ప్రాబ్లంలో ఎప్పుడైతే ఒక 1 కామన్ నంబర్ అనేది ఇచ్చాడో ఆ కామన్ నంబర్ నుండి మనం క్లాక్ వైజ్ డైరెక్షన్లో నంబర్స్ అనేవి రాసుకోవాలి. నంబర్స్ రాసుకున్న తర్వాత దానికి ఉండే ఆపోజిట్ నంబర్సే మనకి ఆపోజిట్ ఫేసెస్ అన్నమాట. మనం ఇందాక సాల్వ్ చేసిన క్వశ్చన్ ఎస్ఎస్సి సిజిఎల్ ప్రిలిమ్స్ 2024లో 24th రోజు షిఫ్ట్ 3లో అడిగిన క్వశ్చన్ అనమాట. సో మనం నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో ఏమన్నారు, ఫేస్ ఆపోజిట్ టు ఎక్స్. సో మనకి డైస్లో నంబర్స్ అన్ని ఇవ్వచ్చు, ఆల్ఫాబెట్స్ అన్ని ఇవ్వచ్చు, సింబల్ కూడా ఇవ్వచ్చు. సో మనం కాన్సెప్ట్ అనేది ఒకటే, వాళ్ళు క్వశ్చన్ని ఎలా అన్నా చేంజ్ చేయవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఏంది, ఫేస్ ఆపోజిట్ టు ఎక్స్ అన్నారు. సో ఫస్ట్ 2 డైస్లో ఏ నంబర్ అనేది కామన్గా ఉందో చూద్దాం. సో ఇక్కడ జే అనే ఆల్ఫాబెట్ 2 కామన్గా ఉన్నాయి. సో జే నుండి స్టార్ట్ చేద్దాం. జే నుండి స్టార్ట్ చేస్తే క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనకి ఏమొస్తుంది, జేఈటి. జేఈటి మనం క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకున్నాం. నెక్స్ట్ సెకండ్ డైస్లో ఏమొస్తుంది, జేఐఎక్స్. సో క్లాక్ వైజ్లో తీసుకుంటే జే, ఐ అండ్ ఎక్స్. సో ఇప్పుడు ఆపోజిట్ ఫేసెస్ ఏమవుతాయి, ఈ అండ్ ఐ. ఈ ఇంకా ఐ అనేవి ఆపోజిట్ ఫేసెస్ అన్నమాట. నెక్స్ట్ టీ అండ్ ఎక్స్ అనేది ఆపోజిట్ ఫేసెస్. ఇప్పుడు జేకి ఆపోజిట్ ఫేస్ ఏమవుతుంది, సో ఇక్కడ జేకి ఆపోజిట్ ఫేస్ ఏమవుతుంది, మనకు ఇచ్చిన ఆప్షన్స్ చూద్దాం. జేకి టీ కాదు, ఈ కాదు, ఎందుకంటే అడ్జసెంట్ సైజ్ కాబట్టి. ఈ కాదు, టీ కాదు, నెక్స్ట్ ఐ కూడా కాదు. సో ఇక్కడ నేను క్వశ్చన్ ఇంకంప్లీట్గా రాశాను. మనకి డైస్లో 6 ఫేసెస్లో జే, ఈ, టీ, ఎక్స్, ఐ అండ్ ఓ అనే ఫేసెస్ ఉంటాయి. సో ఇప్పుడు మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. ఈకి ఆపోజిట్ వచ్చేసి ఐ వస్తుంది, టీకి ఆపోజిట్ వచ్చేసి ఎక్స్ వస్తుంది, అండ్ జేకి ఆపోజిట్ ఏమొస్తుంది, ఈ కాదు, టీ కాదు, ఎక్స్ కాదు, ఐ కాదు, సో ఓ వస్తుంది. సో ఇప్పుడు మన క్వశ్చన్లో ఏమని అడిగారు, ఫేస్ ఆపోజిట్ టు ఎక్స్ అడిగారు. సో ఎక్స్కి ఆపోజిట్ ఏంటి, టీ. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఈ క్వశ్చన్ ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 1లో 24th రోజు అడిగిన క్వశ్చన్ అనమాట. సో ఇప్పుడు మనం నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారో చూద్దాం. నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ఇఫ్ 2 కామన్ నంబర్స్ ఆర్ గివెన్ అంటే, ఇప్పుడు టైప్ 2లో ఎలా అడిగారు, ఓన్లీ 1 కామన్ నెంబర్ ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలో చూసాం. టైప్ 3లో ఎలా అడుగుతారంటే 2 కామన్ నెంబర్స్ ఇచ్చి ఆపోజిట్ ఫేస్ అనేది ఏంటి అని అడుగుతారు. సో మనకి 2 డైస్లో ఏ డైస్ చూసినప్పుడు 2 కామన్ ఫేసెస్ ఏంటో చూద్దాం. సో యూ ఉంది. సో యూ అనేది ఒక కామన్ ఫేస్ అండ్ ఎక్స్ కూడా ఉంది. సో ఎక్స్ అనేది 2 కామన్ నంబర్స్ అయినప్పుడు డిఫరెంట్ ఫేసెస్లో ఏ నంబర్ అయితే ఉంటుందో ఆ 2 నంబర్స్ అనేవి ఆపోజిట్ ఫేసెస్ అవుతాయి. సో ఇక్కడ ఆల్ఫాబెట్స్లో యూ అండ్ ఎక్స్ ఉంది కదా, సో వి అండ్ జెడ్ అనేది ఆపోజిట్ ఫేసెస్ అవుతాయి. సో వి అండ్ జెడ్ ఆర్ ఆపోజిట్ ఫేసెస్. సో ఇక్కడ మన క్వశ్చన్లో ఏమడిగారు, ఫేస్ ఆపోజిట్ టు వికి జెడ్ అవుతుంది. ఈ క్వశ్చన్ మనకి ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 1లో 12th రోజు అడిగిన క్వశ్చన్ అనమాట. సో ఇప్పుడు మరి ఫేస్ ఆపోజిట్ టు వి అంటే జెడ్ అనుకున్నాం, ఓకే. మరి ఒకవేళ ఫేస్ ఆపోజిట్ టు యూ అని అడిగితే ఆన్సర్ ఏంటి, ఫేస్ ఆపోజిట్ టు ఎక్స్ అంటే ఆన్సర్ ఏంటో చూద్దాం. సో ఇప్పుడు మనకి ఫస్ట్ డైస్లో తీసుకుంటే ఫేస్ ఆపోజిట్ టు యూ అంటే ఏవైతే అడ్జసెంట్ సైడ్స్ ఉంటాయో అవి ఎప్పటికీ కూడా మనకి ఆపోజిట్ ఫేసెస్ అనేది కాదు కదా. సో మనకి యూ తీసుకున్నప్పుడు మనకి ఫేసెస్ పైన ఏమేమి ఆల్ఫాబెట్స్ ఉన్నాయో రాసుకోండి, వి, డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్. సో మనకి అడ్జసెంట్ సైడ్స్ ఎప్పటికీ కూడా ఆపోజిట్ ఫేసెస్ కాదు. సో వి అండ్ ఎక్స్ని ఎలిమినేట్ చేయండి, అండ్ జెడ్ అండ్ ఎక్స్, జెడ్ కూడా ఎలిమినేట్, ఎక్స్ కూడా ఎలిమినేట్. సో ఇప్పుడు మనకి రిమైనింగ్ ఏంటి, డబ్ల్యూ అండ్ వై. సో యూకి ఐదర్ డబ్ల్యూ ఆర్ వై అనేది ఆపోజిట్ ఫేస్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్కి ఏంటి, సేమ్ యూ, వి, డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్. సో అడ్జసెంట్ సైడ్స్ ఎప్పుడు కూడా మనకి ఆపోజిట్ ఫేసెస్ కాదు. సో ఎక్స్కి ఏముంది, యూ అండ్ వి, యూ క్యాన్సల్, వి క్యాన్సల్. జెడ్ ఇక్కడ ఎక్స్కి ఏముంది, యూ అండ్ జెడ్. సో యూ కాదు, జెడ్ కాదు. సో ఆన్సర్ ఏమవ్వచ్చు, ఎక్స్కి ఎక్స్ కాదు. సో ఎక్స్కి డబ్ల్యూ ఆర్ వై అనేది ఆపోజిట్ ఫేసెస్ అవ్వచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో ఏమడిగారు, ఫేస్ ఆపోజిట్ టు 7.
సో 2 కామన్ నెంబర్స్ ఏమున్నాయి 8 అండ్ 9, 8 అండ్ 9. సో 7కి ఆపోజిట్ ఏమవుతుంది 10. సో 8కి ఆపోజిట్ నెంబర్ అడిగినప్పుడు ఏమవ్వచ్చు, 8కి మనకి ఏమేమి ఫేసెస్ ఉన్నాయి 5, 6, 7, 8, 9, 10. సో అడ్జసెంట్ సైడ్స్ అనేవి ఎప్పుడు కూడా ఆపోజిట్ కాదు. సో 7 అండ్ 9 క్యాన్సిల్ చేయండి, 8 కూడా కాదు. అండ్ 9 అండ్ 10 క్యాన్సిల్, 9 ఆల్రెడీ క్యాన్సిల్, 10 ఆల్రెడీ క్యాన్సిల్. సో 8కి 5 ఆర్ 6 అనేది ఆపోజిట్ సైడ్స్ అవ్వచ్చు. నెక్స్ట్ టైప్ వచ్చేసి టైప్ 4. టైప్ 4లో వెన్ నో కామన్ నంబర్ ఈజ్ గివెన్. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏమని అడుగుతారంటే ఎలాంటి కామన్ నంబర్ ఇవ్వనప్పుడు డైస్లో ఏం ఫేసెస్ అనేవి ఆపోజిట్ ఉంటాయని అడుగుతారు. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏమని అడిగారు, 1, 2, 3, 4, 5, 6 ఆర్ ఆన్ డిఫరెంట్ ఫేసెస్, దెన్ వాట్ నంబర్ ఈజ్ ఆపోజిట్ టు 2. సో ఎప్పుడన్నా 2 డైస్ ఇచ్చినప్పుడు ఎలాంటి కామన్ నెంబర్ కూడా లేదు. సో మనం ఏం చేయాలి, ఫస్ట్ ఈ 2 డైస్లో ఏ డైస్ అన్నా స్టాండర్డ్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సో ఫస్ట్ డైస్ తీసుకున్నప్పుడు మనకి అడ్జసెంట్ సైడ్స్ అనేవి సమ్ చేయాలి. సో 4 + 9 ఏంటి, 4 + 5 ఏంటి 9, 5 + 6 వచ్చేసి 11, 6 + 4 10. సో ఏ సైడ్ కూడా 7కి ఈక్వల్ కాదు. సో సెకండ్ డైస్ చూద్దాం. సెకండ్ డైస్లో 1 + 3 4, 3 + 2 5, 2 + 1 3. ఏ యొక్క సమ్ కూడా మనకి 7కి ఈక్వల్ కాదు. సో ఇదేంటి మనకి స్టాండర్డ్ డైస్. స్టాండర్డ్ డైస్లో ఏంటి అడ్జసెంట్ సైడ్స్ అనే సమ్ ఎప్పుడు కూడా 7కి ఈక్వల్ కాదు. సో ఇది స్టాండర్డ్ డైస్ అన్నప్పుడు ఆపోజిట్ ఫేసెస్ ఏమవుతుంది, సమ్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ టు 7 అవుతుంది. సో ఇక్కడ మనకి క్వశ్చన్లో ఆపోజిట్ టు 2 అన్నారు. సో ఆపోజిట్ టు 2 ఏమవుతుంది 5. ఎందుకు 5 + 2 = 7. సమ్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ అనేవి 7 ఉంటుంది దీంట్లో స్టాండర్డ్ డైస్లో. సో ఆపోజిట్ ఆఫ్ 2 ఆన్సర్ ఏంటి 5. సో ఒకవేళ ఆపోజిట్ ఆఫ్ 1 అంటే 6, ఆపోజిట్ ఆఫ్ 3 అంటే 4. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆపోజిట్ టు 3 వెన్ 1, 2, 3, 4, 5, 6 డిఫరెంట్ నంబర్స్ ఆర్ ఆన్ డిఫరెంట్ ఫేసెస్. సో ఇప్పుడు మనం ఫస్ట్ స్టాండర్డ్ డైసా కాదా చెక్ చేసుకుందాం. ఫస్ట్ దాంట్లో 2 + 3 5, 4 + 3 7, 4 + 2 6. సో ఈక్వల్ టు 7. ఒక నంబర్ అనేది ఈక్వల్ టు 7 ఉంది. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది నాన్ స్టాండర్డ్ డైస్ అవుతుంది. సో ఇప్పుడు ఇది నాన్ స్టాండర్డ్ డైస్ అని అన్నాం. సో ఇప్పుడు దీనికి ఆపోజిట్ టు 3 అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మనకి ఆపోజిట్ టు 3 ఏమవుతుంది, మనకి ఏమేమి నంబర్స్ ఉన్నాయి 1, 2, 3, 4, 5, 6. సో 3ని క్యాన్సిల్ చేద్దాం. సో అడ్జసెంట్ సైడ్స్ ఎప్పుడు కూడా మనకి ఆపోజిట్ ఫేసెస్ అవ్వవు. సో 4 అండ్ 2ని కూడా ఎలిమినేట్ చేయండి. సో మనకి ఇక్కడ 3కి 1 ఆర్ 5 ఆర్ 6 అనే ఫేసెస్ మనకి ఆపోజిట్ అవ్వచ్చు. ఎగ్జాక్ట్గా ఒకటే నంబర్ అని మనం ఫైండ్ అవుట్ చేయలేము. సో మనకి నో కామన్ నంబర్ ఇచ్చినప్పుడు అది స్టాండర్డ్ డైసా నాన్ స్టాండర్డ్ డైసా చూసుకోవాలి. ఒకవేళ స్టాండర్డ్ డైస్ అయితే మనకి సమ్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్ టు 7 అవుతుంది. నాన్ స్టాండర్డ్ డైస్ అయితే దాని అడ్జసెంట్ ఫేసెస్ కాకుండా వేరే నంబర్స్ అనేవి ఆపోజిట్ సైడ్స్ ఉండొచ్చు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ని చూద్దాం. సో మనం ఇప్పటి వరకు 4 టైప్స్ని కవర్ చేసాం. ఫస్ట్ టైప్లో ఏమని అడిగాం, ఓన్లీ ఒక్క డైస్ ఇచ్చినప్పుడు ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో చూసాం. టైప్ 2లో ఓన్లీ 1 కామన్ నెంబర్ ఉన్నప్పుడు ఎలా సాల్వ్ చేయాలని చూసాం. టైప్ 3లో వెన్ 2 నంబర్స్ ఆర్ ఇన్ కామన్లో ఉన్నప్పుడు ఎలా సాల్వ్ చేయాలో చూసాం. టైప్ 4లో ఎలాంటి నంబర్ కూడా కామన్ లేకుండా ఉన్నప్పుడు ఎలా సాల్వ్ చేయాలో చూసాం. ఇప్పుడు టైప్ 5లో మోర్ దాన్ 2 డైస్ ఉన్నప్పుడు మనం ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో చూస్తాం. సో మీకు టైప్ 2, 3, 4 ఇవి పర్ఫెక్ట్గా ఆ కాన్సెప్ట్స్ అనేవి అర్థమవుతే మీరు టైప్ 5ని ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. సో మనకి ఎగ్జామ్లో 3 డైస్ ఇచ్చినా
4 డైస్ ఇచ్చినా 5 డైస్ ఇచ్చినా కానీ క్వశ్చన్ని చూసి భయపడకండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా మనం సాల్వ్ చేయగలుగుతాం. సో మీకు ఫస్ట్ 2, 3 అండ్ 4 టైప్స్ మీకు కాన్సెప్ట్స్ అర్థమవుతే మనం ఎలాంటి ప్రాబ్లమ్నైనా ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. సో ఇప్పుడు ఈ క్వశ్చన్లో మనకి ఏం అడిగారో చూద్దాం. ఈ క్వశ్చన్లో మనకి ఫేస్ ఆపోజిట్ టు ఎఫ్ అని అడిగారు. సో ఏ డైస్లో ఎఫ్ అనేది ఉందో చూడండి. సో ఈ డైస్లో మనకి ఎఫ్ అనేది ఉంది కదా. సో ఈ డైస్ అన్న తీసుకోండి మనం. సో మనం బి అండ్ సి డైస్ని తీసుకుందాం. సో ఈ 2 డైస్లో ఏమైనా కామన్ ఉన్నాయేమో చూడండి. సో సి అండ్ డి కామన్ ఉంది, సి అండ్ డి కామన్ ఉంది. సో మనం టైప్ 3లో చూసాం కదా, ఎప్పుడైతే 2 నంబర్స్ అనేవి కామన్గా ఉంటాయో డిఫరెంట్ ఫేసెస్ అనేవి ఆపోజిట్గా ఉంటాయి. సో ఇక్కడ మనకి సి అండ్ డి అనేవి కామన్ నంబర్స్ ఉన్నాయి. సో మనకి బి అండ్ ఎఫ్ ఆర్ ఆపోజిట్. సో ఆన్సర్ వచ్చేసి ఎఫ్ అన్నమాట. సో ఇప్పుడు ఈ 2 కాకుండా మరి ఈ 2 తీసుకొని సాల్వ్ చేయని అని అడగొచ్చు. సో మనం ఈ 2 తీసుకున్నా కూడా మనకి ఆన్సర్ సేమ్ వస్తుంది. సో ఈ 2లో మనకి ఏమున్నాయి, సి అనేది కామన్ ఉంది. సో ఫస్ట్ మెథడ్ అవుతుంది. సికి కామన్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఆల్ఫాబెట్స్ అనేది రాయాలి. సో ఫస్ట్ సి నుండి ఇది రాద్దాం. సి బి ఏ, ఈ డైస్లో రాస్తే సి ఎఫ్ ఈ. సో ఇప్పుడు బి అండ్ ఎఫ్ ఆర్ కామన్, ఆపోజిట్ నంబర్స్, ఏ అండ్ డి ఆర్ ఆపోజిట్ ఫేసెస్. సో మనం ఇది టైప్ 2లో సాల్వ్ చేసింది. ఇది టైప్ 3 కాన్సెప్ట్. సో మీరు ఎలాంటి 2 డైస్ తీసుకున్నా మనకి ఆన్సర్ అనేది సేమ్ వస్తుంది. సో ఇక్కడ కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ మనకి ఎస్ఎస్సి సిజిఎల్ 18th రోజు అడిగిన క్వశ్చన్. సో ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇంకో క్వశ్చన్లో ఏమని అడిగారు, ఫేస్ ఆపోజిట్ టు హ్యాండ్. మనకి ఇక్కడ సింబల్స్ ఇవ్వచ్చు, ఆల్ఫాబెట్స్ ఇవ్వచ్చు, నంబర్ ఇవ్వచ్చు, ఆర్ ఏదన్నీ ఇవ్వచ్చు, కానీ మనకి కాన్సెప్ట్ అనేది సేమ్. సో ఇప్పుడు మనం ఈ 2 తీసుకున్నాం. ఈ 2లో ఏమున్నాయి, నోస్, లెగ్ అండ్ హ్యాండ్, నోస్, లెగ్ అండ్ మౌత్. సో ఇక్కడ 2 నంబర్స్ అనేవి కామన్గా ఉన్నాయి కదా. సో ఏది డిఫరెంట్గా ఉంది, హ్యాండ్ అండ్ మౌత్. సో మనకి ఆపోజిట్ ఆఫ్ హ్యాండ్ ఏంటి, మౌత్. సో మీరు రెగ్యులర్గా ఇవి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే జస్ట్ ఫ్యూ సెకండ్స్లో ఈ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయగలుగుతాం. మనం పెన్ అండ్ పేపర్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ డైస్ చూసామనుకోండి, మనకి నోస్ అండ్ లెగ్ కామన్గా ఉందని తెలుస్తుంది. సో మనకి ఏదైతే ఆపోజిట్ ఉందో అది చెప్పచ్చు. సో హ్యాండ్ అండ్ మౌత్ ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. సో ఈ క్వశ్చన్ మనకి ఎస్ఎస్సి ప్రిలిమ్స్లో 17th రోజు అడిగిన క్వశ్చన్. సో ఇప్పుడు మనం టైప్ 6 చూద్దాం. లాస్ట్ టైప్ అన్నమాట. దీనిలో ఇప్పటి వరకు మనం చూసింది క్లోజ్డ్ డైస్. సో ఇప్పుడు మనకి ఓపెన్ డైస్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో చూద్దాం. సో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో దీన్ని మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇప్పుడు మనం క్లారిటీగా కాన్సెప్ట్స్ని నేర్చుకుందాం. సో నార్మల్గా ఇప్పుడు మనం క్లోజ్డ్ డైస్ తీసుకున్నాం. సో క్లోజ్డ్ డైస్లో మనకి ఏముంది, పిక్యూఆర్ పిఎస్యు. సో ఇక్కడ ఫేసెస్ ఏంటి, పిక్యూఆర్ఎస్టి అండ్ యు. ఇది క్లోజ్డ్ డైస్ అండ్ ఇదే డైస్ని మనం ఓపెన్ చేస్తే మనకి ఇలా వస్తుంది. సో ఇప్పుడు మనకేముంది, పిక్యూఆర్. సో మనం ఆల్రెడీ తీసుకున్న క్యూబ్ ఉంది కదా. సో ఇక్కడ ఏముంది, పి. సో మనకి డైస్ అనేది ఇలా కనిపిస్తుంది. ఓకే, పిక్యూఆర్. సో ఇక్కడ మనకు కూడా పిక్యూఆర్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఏముంది, పిఎస్యు. ఓకే, పిఎస్ అండ్ యు ఉంది. సో ఇప్పుడు మనం దీనికి ఆపోజిట్ ఫేస్ ఆఫ్ క్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ మనకి పి అనేది కామన్గా ఉంది. సో పి అనేది కామన్గా ఉన్నప్పుడు మనం క్లాక్ వైజ్ డైరెక్షన్లో రాయాలి. సో పిఆర్క్యూ, పిఆర్క్యూ. నెక్స్ట్ దాంట్లో ఏముంది, పి. క్లాక్ వైజ్ డైరెక్షన్లో పియుఎస్, పియుఎస్. సో ఇప్పుడు మనకి ఆర్ అండ్ యూ అనేది ఆపోజిట్ అవుతుంది, క్యూ అండ్ ఎస్ అనేది ఆపోజిట్ అవుతుంది. పీకి ఏమవుతుంది, రిమైనింగ్ ఓన్లీ మనకు ఒకటే ఫేస్ మిగిలింది కదా, టీ అవుతుంది. సో ఇప్పుడు మనం క్లోజ్డ్ డైస్లో చూసాం కదా, క్లోజ్డ్ డైస్లో మనకి ఆర్ యూ ఉంది ఆపోజిట్, ఆర్ అండ్ యూ, పి అండ్ టీ, క్యూ అండ్ ఎస్. ఇప్పుడు ఇదే డైస్ని ఓపెన్ చేసి ప్రాబ్లమ్ని చూద్దాం. సో మనం ఈ డైస్ని ఓపెన్ చేస్తే మనకి ఏముంది, పి, క్యూ, ఆర్, ఎస్ అండ్ టీ, యూ. సో అదే క్వశ్చన్ ఇక్కడ రాశాను, పి, క్యూ, ఆర్, ఎస్, టీ అండ్ యూ. సో ఇక్కడ కూడా మనకి ఆపోజిట్ సైడ్స్ అనేవి సేమ్ ఉంటాయి. సో
మనం డైస్ని ఓపెన్ చేసినప్పుడు ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో మనకి ఎగ్జామ్లో ఓపెన్ డైస్ ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఏవైతే ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఉంటాయో అవి ఎప్పుడు కూడా ఆపోజిట్ ఫేసెస్గా ఉంటాయి. సో ఇప్పుడు మనం ఈ డైస్ ఉంది కదా, ఈ డైస్ని క్లోజ్ చేస్తే ఇలా అవుతుంది. సో ఎక్స్ట్రీమ్ ఎండ్స్ అనేవి కార్నర్లో వస్తాయి. సో అవి రెండు కూడా మనకి ఎప్పుడు ఆపోజిట్ ఫేసెస్లో ఉంటాయి. సో ఇక్కడ ఆపోజిట్ ఫేస్ ఏంటి? క్యూ అండ్ ఎస్. సో మనం ఇట్లా క్లోజ్ చేసినప్పుడు ఎక్స్ట్రీమ్ ఎండ్స్ అనేవి ఆపోజిట్గా ఉంటాయి. సో ఇక్కడ ఆపోజిట్ ఏంటి? క్యూ అండ్ ఎస్. నెక్స్ట్ ఏమంటున్నాం? మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆర్ ఆల్వేస్ ఆపోజిట్. అండ్ ఇంకో కండిషన్ ఏంటి? ఆల్టర్నేట్ ఫేసెస్ ఆర్ ఆపోజిట్. సో ఇక్కడ ఆల్టర్నేట్ ఫేసెస్ అనేవి ఆపోజిట్గా ఉంటాయి. సో ఇక్కడ ఆల్టర్నేట్ ఫేసెస్ ఏంటి? పి అండ్ టీ. పి అండ్ టీ అనేది ఆపోజిట్. ఆర్ అండ్ యూ అనేది ఆపోజిట్. సో ఇప్పుడు ఈ డైస్ని క్లోజ్ చేసి చూద్దాం. ఈ డైస్ని క్లోజ్ చేసినప్పుడు ఇలా అవుతుంది కదా. సో ఇక్కడ ఆల్టర్నేట్ ఫేస్ అనేది ఆపోజిట్ అవుతుంది. సో ఇక్కడ ఆర్ ఉంది, ఆర్కి యూ అన్నాం కదా. సో మనం డైస్ని ఇలా క్లోజ్ చేసినప్పుడు ఆల్టర్నేట్ ఫేసెస్ అనేవి ఆపోజిట్ అవుతాయి. సో ఇక్కడ ఆర్ అండ్ యూ అనేది ఆపోజిట్ ఫేసెస్ అన్నమాట. సో మీకు ఎప్పుడైనా ఎగ్జామ్లో ఓపెన్ డైస్ ఇచ్చినప్పుడు ఎక్స్ట్రీమ్ ఎండ్స్ అనేవి ఎప్పుడు కూడా ఆపోజిట్గా ఉంటాయి అండ్ ఆల్టర్నేట్ ఫేసెస్ అనేవి ఆపోజిట్గా ఉంటాయి. సో ఇప్పుడు మనం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారో చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమని అడిగారంటే ఫేస్ ఆపోజిట్ టు బాల్ అని అడిగారు. సో ఈ క్వశ్చన్ అనేది ఎస్ఎస్సి సిజిఎల్ ప్రిలిమ్స్లో 19th రోజు అడిగిన క్వశ్చన్. సో మనం ఏమన్నాం? ఫస్ట్ ఎక్స్ట్రీమ్ ఎండ్స్ అనేవి ఎప్పుడు కూడా ఆపోజిట్గా ఉంటాయి. ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఏమున్నాయి? బాల్ అండ్ ఫీల్డ్. సో ఇక్కడ బాల్ ఇంకా ఫీల్డ్ అనేవి ఆపోజిట్ ఫేసెస్ అన్నమాట. సో సెకండ్ వచ్చేసి ఆల్టర్నేట్ ఫేసెస్ అనేవి ఆపోజిట్ అనమాట. సో ఆల్టర్నేట్ ఏంటి? ఇక్కడ బ్యాట్కి స్టిక్. సో బ్యాట్ అండ్ స్టిక్ ఆర్ ఆపోజిట్ ఫేసెస్. నెక్స్ట్ ఏంటి? నెట్కి గోల్. నెట్ అండ్ గోల్. సో మనకి ఓపెన్ డైస్ ఇచ్చినప్పుడు ఎక్స్ట్రీమ్ ఎండ్స్ అనేవి ఆపోజిట్గా ఉంటాయి అండ్ ఆల్టర్నేట్ ఫేసెస్ అనేవి ఆపోజిట్గా ఉంటాయి. సో మనకి ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగారు? ఫేస్ ఆపోజిట్ టు బాల్. బాల్కి మనకి ఆపోజిట్ ఏంటి? ఫీల్డ్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమని అడిగారంటే విచ్ కెనాట్ బి ఫార్మ్డ్. సో మనకి ఎగ్జామ్లో ఓపెన్ డైస్ ఇచ్చి 4 డైస్ అనేవి ఆప్షన్ ఇచ్చి క్లోజ్ అయినప్పుడు ఏదైతే ఫామ్ అవ్వదో అని అడుగుతారనమాట. సో మనం ఇప్పుడు ఎలా సాల్వ్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఆపోజిట్ సైడ్స్ అనేవి రాసుకోండి. సో ఎక్స్ట్రీమ్ సైడ్స్ అనేవి ఎప్పుడు కూడా ఆపోజిట్. సో క్యూ అండ్ ఎస్ ఆర్ ఆపోజిట్ ఫేసెస్. నెక్స్ట్ ఏంటి? పి అండ్ టీ ఆల్టర్నేట్. నెక్స్ట్ ఆర్ అండ్ యూ ఆర్ ఆపోజిట్ ఫేసెస్. సో మనకి ఆల్రెడీ తెలుసు కదా, ఎప్పుడైనా క్లోజ్డ్ డైస్లో ఎప్పుడు కూడా ఆపోజిట్ ఫేసెస్ అనేవి అడ్జసెంట్ సైడ్స్గా ఉండవు. సో ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. క్యూ టీ యూ. సో మనకి ఇక్కడ క్యూ ఉంది, టీ ఉంది, యూ ఉంది. సో 3 కూడా డిఫరెంట్ ఫేసెస్కి ఆపోజిట్. సో ఈ ఆప్షన్ అనేది కరెక్ట్. సో ఇంకో ఆప్షన్స్ చూద్దాం. ఎస్ టీ అండ్ యూ. ఎస్ టీ అండ్ యూ. సో ఇది కూడా కరెక్ట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? ఎస్పిక్యూ. ఎస్క్యూ ఆపోజిట్ ఏంటి? క్యూ. సో ఆపోజిట్ ఫేసెస్ అనేవి ఎప్పుడు కూడా అడ్జసెంట్ ఉండవు. సో ఈ ఆప్షన్ అనేది రాంగ్. సో ఇది ఇట్ కెనాట్ బి ఫార్మ్డ్ అనమాట. నెక్స్ట్ ఇంకో ఆప్షన్ చూద్దాం. ఆర్ క్యూ అండ్ పి. ఆర్ క్యూ అండ్ పి. సో మనం ఎప్పుడైనా డైస్ని క్లోజ్ చేసినప్పుడు మనకి ఈ 3 అనేవి ఫామ్ అవుతాయి అండ్ మన క్వశ్చన్లో ఏమడిగారు? విచ్ కెనాట్ బి ఫార్మ్డ్. సో మనకి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకు? ఇది ఎప్పటికీ కూడా ఫామ్ అవ్వలేదు. ఎందుకు ఫామ్ అవ్వలేదు? ఇక్కడ ఎస్ అండ్ క్యూ అనేవి ఆపోజిట్. ఎప్పుడు కూడా ఆపోజిట్ ఫేసెస్ అనేవి అడ్జసెంట్గా ఉండవు. సో మనం ఈరోజు క్లాస్లో 6 టైప్స్ అనేవి కంప్లీట్ చేసేసాం. సో మీరు ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసి నాకు కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చెప్పండి.
సో మనం ఇప్పటి వరకు డైస్లో 6 డిఫరెంట్ టైప్స్ చూసాం కదా. అన్ని కాన్సెప్ట్స్ కూడా బేసిక్స్ నుండి నేర్చుకొని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని సాల్వ్ చేశాం. సో మీకు ఈరోజు క్లాస్లో ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో నెక్స్ట్ క్లాస్లో అవి డిస్కస్ చేద్దాం. మీరు ఇప్పుడు డైస్ టాపిక్ పైన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయండి. అండ్ ఈ డైస్ టాపిక్ని మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీరు ప్రాబ్లం చూడగానే ఆన్సర్స్ సెకండ్స్లో చేయొచ్చు. అండ్ మీరు నెక్స్ట్ వీడియోలో రీజనింగ్లో ఏ టాపిక్స్ కావాలో కమెంట్ చేయండి. సో మనం అది స్టార్ట్ చేద్దాం. సో ఇదండి ఇవాళటి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సర్కారీ శిక్షణ. ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ సచ్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.